హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఈరోజు మనము జనరల్ స్టడీస్ మరియు జీకేలో భాగంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఆర్ఆర్బి మరియు ఇతర పోటీ పరీక్షలకు అన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా క్లాసెస్ అయితే ఇక నుంచి మనము ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పటి వరకు 253 క్లాసులు చెప్పాను ఫ్రెండ్స్. ఇది 254వ క్లాసు. ఓకేనా? ఇదే వరుస క్రమంలో క్లాసెస్ అన్నీ కూడా ఉంటాయి. ప్రతిరోజు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్రతిరోజు మధ్యాహ్నము 1ంటికైతే అప్డేట్ చేయడము జరుగుతుంది, 12 నుండి 1 మధ్యలో. ఓకేనా? సో చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఎవరైతే లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్నారో మీకు మంచి రివిజన్గా ఉంటాయి అన్నీ కూడా. ఓకేనా? సో అంతేకాకుండా డీటెయిల్డ్ క్లాసెస్ కావాలనుకుంటే ఫ్రెండ్స్, ప్లేలిస్ట్ అంతా కూడా సో మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్. అక్కడ మీరు చాలా డీటెయిల్డ్ క్లాసెస్ కూడా చూడవచ్చు. ఓకేనా? లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, ధనావేశిత వస్తువు ద్రవ్యరాశి తటస్థ వస్తువు ద్రవ్యరాశి కంటే డాష్. ధనావేశిత వస్తువు యొక్క ద్రవ్యరాశి తటస్థంగా ఉన్నటువంటి వస్తువు యొక్క ద్రవ్యరాశి కంటే ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ స్వల్పంగా తక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ వన్, ఒక సబ్బు నీటి బుడగ పరిమాణాన్ని పెంచాలంటే దానిని ఏ విద్యుదావేశాన్ని నింపాలి దానిలోనికి? ఓకేనా? ఒక సబ్బు యొక్క నీటి బుడగ పరిమాణము ఓకేనా పెంచాలంటే మరి దాన్ని ఏం చేయాలి? దానికి ఎలాంటి విద్యుదావేశాన్ని ఇవ్వాలి అని చూసినట్లయితే ఆప్షన్ 3, ధన లేదా రుణ ఏదైనా ఒకటైతే కంపల్సరిగా దానికి అందివ్వాలి. అలా అయినప్పుడు మాత్రమే ఆ యొక్క సబ్బు నీటి యొక్క బుడగ అనేది పరిమాణము పెద్దగా అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్, విద్యుదావేశం యొక్క విషయంలో సరైనటువంటి అంశము ఏది? ఆన్సర్ ఏ మరియు డి సరైనవి. ఏ మరియు డి చూద్దాం. ఎలక్ట్రాన్ల బదిలీ విద్యుదావేశానికి కారణము. ఎలక్ట్రాన్ల యొక్క బదిలీ విద్యుత్ యొక్క ఆవేశానికి కారణం. కరెక్ట్. నెక్స్ట్ డి ఏంటి? ఎలక్ట్రాన్ల సంఖ్య ఉండాల్సిన విలువ కంటే ఎక్కువైతే లేదా తక్కువైతే వస్తువుకు విద్యుదావేశం అనేది ఏర్పడుతుంది. రెండు కూడా సరైనవిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఆకాశంలో మెరుపు ఏర్పడడానికి గల కారణము ఏంటి? మెరుపు ఏర్పడడానికి గల కారణం ఏంటి? థండర్స్ అంటాం కదా. సో సరైన సమాధానం ఏంటి మరి? 4వది ఆప్షన్ 3, ఏబిసిడి అన్నీ కూడా సరైనవే. చూద్దాము. మొదటిది ఏంటి? మేఘాల మధ్య రాపిడితో వాటికి విద్యుదావేశాలు అనేవి ఏర్పడతాయి. అంటే ఒక మేఘము మరొక మేఘానికి తాకడం వలన రెండింటి మధ్య ఒక తాడనం లేదా రాపిడి ఏర్పడడం వల్ల ఒక విద్యుదావేశము వాటి మధ్య ఒక రకమైనటువంటి మెరుపు లాంటి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఓకే. నెక్స్ట్, భిన్న ఆవేశాలతో ఏర్పడే మేఘాల మధ్య జరిగే విద్యుత్ ఉద్గారమే. నెక్స్ట్ వన్, ప్లాస్మా స్థితిలోని వాయువుల్లో అధిక విద్యుత్ ప్రసారించడము. నెక్స్ట్ వన్, అధిక విద్యుత్ గాలిని మండించడం. అన్నీ కూడా సరైన సమాధానాలుగా చెప్పుకోవచ్చు ఇక్కడ మనం. ఓకే. నెక్స్ట్ వన్, పిడుగులను ఆకర్షించేందుకు ఎత్తైన భవనాలపై బిగించేటువంటి కడ్డీలను దేనితో తయారు చేస్తారు? ఓకేనా? పిడుగుపాటుకు గురి కాకుండా వీటిని అమరుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్కి కూడా ఇలాంటిది ఒక లోహంతో చేయబడినటువంటి కడ్డీని బిగిస్తారు. అంతేందుకు చార్మినార్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఒక మినార్ పైన ఒక పిడుగు పడింది ఫ్రెండ్స్. 4 మినార్స్ ఉంటాయి కదా దానికి, అంటే గోపురాలు అని అర్థము. సో ఒక దానిపైన పిడుగు పడడంతో అది కొంచెం ధ్వంసమైంది ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఈ యొక్క కడ్డీని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏం కడ్డీ అంటే రాగి ఫ్రెండ్స్. ఓకేనా? రాగిని దానికి అమర్చడం ద్వారా ఏమవుతుందంటే పిడుగుపాటు నుండి రక్షింపచేస్తారు. ఓకే. నెక్స్ట్ వన్, 2 విద్యుదావేశాల మధ్య దూరాన్ని రెట్టింపు చేస్తే వాటి మధ్య పనిచేసే బలం ఏ విధంగా ఉంటుంది? 2 విద్యుదావేశాల మధ్య దూరాన్ని రెట్టింపు, ప్రస్తుతం ఉన్న దానికంటే ఎక్కువ చేస్తే ఏమవుతుంది? సింపుల్ ఆన్సర్ ఆప్షన్ 2, 4వ వంతుకి తగ్గుతుంది. ఓకేనా? 4వ వంతుకి తగ్గుతుంది. నెక్స్ట్ వన్, విద్యుత్ ప్రసరించే తీగపై ఏ ఆవేశం ఉంటుంది? విద్యుత్ ప్రసరించే తీగపై ఏ ఆవేశం ఉంటుంది? ఆన్సర్ తటస్థము. ఓకే, తటస్థము. నెక్స్ట్ వన్, అత్యుత్తమ విద్యుత్ వాహకంగా దేనిని చెప్తాము? ఆన్సర్ వెండి. ఓకేనా? వెండి తర్వాత రాగి ఆ వరుసలో ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్ వన్, కెపాసిటర్ లేదా కండెన్సర్ను
ఎక్కడ ఉపయోగిస్తారు, దాని యొక్క యూజ్ ఏంటి, అసలు ఎందుకు ఉపయోగిస్తాం దాన్ని. ఓకేనా, కెపాసిటర్ లేదా కండెన్సర్. సరైన సమాధానం ఆప్షన్ 4, పై వాటన్నిటిలో కూడా ఉపయోగిస్తాము. ఎందులో, విద్యుత్ మోటార్లలో, నెక్స్ట్ ఫిల్టర్ వలయాల్లో, రేడియో ట్యూనింగ్ వలయంలో కూడా వీటిని ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అత్యల్ప ఆవేశాన్ని కలిగి ఉండేది ఏది? క్రింది వాటిలో అత్యల్ప ఆవేశము, ఆన్సర్ క్వార్క్. ఓకే, క్వార్క్. నెక్స్ట్ వన్, విద్యుత్ ఆవేశము ఎప్పుడు డాష్, ఏ విధంగా ఉంటుంది విద్యుత్ ఆవేశం అనేది? ఆన్సర్ పైవన్నీ కూడా కరెక్టే. చూద్దాం. బోలు ఉపరితలంపై మాత్రమే ఉంటుంది, మొనదేలిన అంచుల వద్ద కేంద్రీకృతమవుతుంది. నెక్స్ట్ వన్, ఎలక్ట్రాన్ ఆవేశానికి పూర్ణాంక గుణిజము. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్, పిడుగుపాటు విషయంలో సరి అయినటువంటి సమాధానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, అన్నీ కూడా సరైనవే. చూద్దాం. స్థిర విద్యుత్ ప్రేరణ వల్ల భూమి వైపు ఆకర్షితమవుతాయి. ఓకేనా, స్థిర విద్యుత్ ప్రేరణ వల్ల ఏమవుతాయి? ఆ పిడుగు అంటే ఏదైతే ఆ విద్యుత్ ఆవేశం వలన ఏర్పడినటువంటి పిడుగుపాటు ఉంటుందో అది భూమి వైపు ఆకర్షించబడుతుంది, ఎత్తైన కట్టడాలపై ఆకర్షించబడుతుంది ముందుగా. ఓకే, నెక్స్ట్, విమానాల్లో ప్రయాణించే వ్యక్తులపై ఎలాంటి ప్రభావము చూపదు. ఎందుకు చూపదు? ఇవి విమానాలు అనేవి మేఘాల కంటే కూడా పై ఎత్తు నుండి ఇవి ఎక్కువగా వెళ్తాయి. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ వర్షం పడేటప్పుడు ల్యాండింగ్ అప్పుడు కూడా కొంచెం కిందికి వస్తాయి కాబట్టి వీటికి ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా, యాంటీ థండర్ ప్రొటెక్షన్. ఓకే, నెక్స్ట్ అంతే ఫ్రెండ్స్. నెక్స్ట్, పిడుగుపాటు అంటే వర్షం పడేటప్పుడు పిడుగులు పడేటువంటి సూచన ఉన్నప్పుడు చెట్టు దగ్గర కింద వెళ్ళి ఉండకూడదు ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఓకేనా, ఏం చేస్తాం, వర్షం పడుతుంది కదా తడుస్తామే అని చెప్పేసి చెట్టు కిందికి వెళ్తారు. కానీ పిడుగుపాటు పడడము ఎత్తైన ప్లేసెస్లో పడుతుంది కదా, సో అక్కడ ఎత్తైనవి ఏమీ లేకుంటే చెట్లే ఉంటాయి కాబట్టి చెట్టు పైన పడుతుంది. కాబట్టి ఆ కింద ఉన్నామనుకోండి, ఆ దాని ప్రభావం మన పైన కూడా చూపిస్తుంది. ఓకేనా, సో గమనించాలి. నెక్స్ట్ వన్, ఒక ధనావేశిత గోళాన్ని భూమికి కలిపితే ఏమవుతుంది? ఆన్సర్ 1 మరియు 2 సరైనవి. చూద్దాం. ఎలక్ట్రాన్లు భూమి నుంచి గోళానికి ప్రసరిస్తాయి, విద్యుత్ గోళం నుంచి భూమికి ప్రసరిస్తాయి. అంటే అందులో ఉండేటువంటివి ఎలక్ట్రాన్లు ఏంటి, ఒకదాని నుంచి ఒకదానికి ప్రసరిస్తూ విద్యుత్ కూడా ఒకదాని నుంచి ఒకదానికి ప్రయాణిస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్, రబ్బర్, ప్లాస్టిక్ మొదలైనటువంటి పదార్థాల్లో విద్యుత్ ప్రసరించకుండా ఉండడానికి గల కారణం ఏంటి? ఓకేనా, ఈ రబ్బర్ అనేది మరియు ప్లాస్టిక్ అనేవి ఏంటి, విద్యుత్ నిరోధకాలు. ఇందులో నుండి విద్యుత్ని ప్రసరింపచేయవు. కరెక్ట్. సో మరి ఎందుకు, దానికి గల కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, కేవలము బంధిత ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటాయి ఇందులో, స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లు ఉండవు. గమనించాలి. ఓకేనా, స్వేచ్ఛాయుత ఎలక్ట్రాన్లు ఉంటే ఏమవుతుంది, విద్యుత్ అనేది ప్రసారం అవుతుంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, బంధిత ఎలక్ట్రాన్లు ఎలాంటి చలనం లేకుండా ఉంటాయి కాబట్టి విద్యుత్ ప్రసారం అనేది జరగదు. గమనించాలి. నెక్స్ట్ వన్, విద్యుత్ బలరేఖలు డాష్. ఆన్సర్ ఆప్షన్ 4, BCD సరైనవి. చూద్దాం. బి ఏంటి, ధనావేశం వద్ద ప్రారంభమవుతాయి, ఇవి రుణావేశం వద్ద అంతమవుతాయి. సో వియుక్త ఆవేశం విషయంలో అవి అనంతం వద్ద నుంచి ప్రారంభం లేదా అంతమవుతాయి. ఓకే, BCD కరెక్ట్. నెక్స్ట్ వన్, ఒక కూలుం ఆవేశం కలిగి ఉండే ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1, 6 × 10⁻18. ఓకే, 6 × 10⁻18 అంత ఆవేశం కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్, అనంత దూరంలోని ఏకాంక ధనావేశాన్ని విద్యుత్ క్షేత్రంలోని ఒక బిందువు వద్దకు తీసుకుపోవడానికి పనిచేసే ఆ బిందువు వద్ద దేనికి సమానము? సరైన సమాధానం ఆప్షన్ 2, స్థిర విద్యుత్ పొటెన్షియల్ వద్ద ప్రమాణము. నెక్స్ట్ వన్, పొటెన్షియల్ విషయంలో సరైనటువంటి అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, అన్ని సరైనవి. చూద్దాము. అనంతం వద్ద పొటెన్షియల్ అనేది శూన్యంగా ఉంటుంది. భూమి పొటెన్షియల్ను శూన్యంగా తీసుకుంటారు. సమ పొటెన్షియల్తో ఉండే రెండు బిందువుల మధ్య విద్యుత్ అనేది ప్రవహించదు. ఓకే, సమ పొటెన్షియల్ అంటే ఒకే రకమైన పొటెన్షియల్ ఉండేటువంటి రెండు బిందువుల మధ్య
విద్యుత్ ప్రసరించదు. నెక్స్ట్ వన్, పొడి వెంట్రుకలను దువ్విన ప్లాస్టిక్ దువ్వెన చిన్న కాగితపు ముక్కలను ఆకర్షిస్తుంది. దానికి గల కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి. చూద్దాం. ఘర్షణ లేదా రాపిడితో దువ్వెన విద్యుదావేశాన్ని పొందడం వల్ల. ఓకేనా. నెక్స్ట్, దువ్వెన కాగితపు ముక్కలపై స్థిర విద్యుత్ ప్రేరణ వల్ల వ్యతిరేక ఆవేశాన్ని ప్రేరేపించడము. నెక్స్ట్ వన్, వ్యతిరేక ఆవేశాలు పరస్పరము ఆకర్షించడం వల్ల కూడా ఇది కారణంగా చెప్పుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. పేలుడు పదార్థాలను రవాణా చేసే లారీలకు భూమిని తాకే విధంగా ఇనుప గొలుసులను వేలాడదీస్తారు ఎందుకు? సో పేలుడు పదార్థాలను రవాణా చేసే లారీలకు భూమిని తాకే విధంగా ఇనుప గొలుసులను వేలాడదీస్తారు గల కారణం ఏంటి? సరైన సమాధానం పైవన్నీ కూడా సరైనవి. చూద్దాం. గాలితో ఘర్షణ వల్ల లారీ విద్యుత్ ఆవేశాన్ని పొందడము. నెక్స్ట్, గొలుసులు ఆవేశాన్ని భూమికి ప్రసారం చేస్తాయి. నెక్స్ట్, విద్యుత్ ఆవేశం వల్ల పదార్థాలు పేలకుండా ఉంటాయి. సో నేను కూడా చాలాసార్లు చూశాను ఫ్రెండ్స్, కానీ వీటిని ఎందుకు వేలాడదీస్తారు అనేది ఎప్పుడు గమనించలేదు. సో రీజన్ అనేది ఇప్పుడు దొరికింది. కరెక్ట్. ఓకే, అన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ వన్, విద్యుత్ తీగపై వాలిన పక్షి ఎప్పుడు విద్యుత్ షాకుకు గురవుతుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ పైవన్నీ సరైనవే. చూద్దాం. ఒక తీగపై ఉన్న పక్షి తోక మరొక తీగను తాకినప్పుడు, అంతే కదా ఫ్రెండ్స్. సో ప్లస్ మైనస్ విద్యుత్ ఆవేశాలు, సో రుణాత్మక ధనాత్మక రెండు ఉంటాయి కదా. సో ఒకదానిపైన వాళ్తాయి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ దారి తప్పి ఒక కాలు ఒకదానిపైన ఇంకొక దానిపైన వేసినప్పుడు ఏమవుతుంది? విద్యుత్ ప్రసారం అనేది జరుగుతుంది, కాబట్టి షాక్ వస్తుంది, పక్షి పేలిపోతుంది. ఓకేనా, ఈగలన్నీ ఊడిపోతాయి. సో ఆ విధంగా. సో లేదా తోక తాకినా కూడా ఏమవుతుంది ఫ్రెండ్స్? విద్యుత్ వలయం అనేది ఏర్పడుతుంది అక్కడ. ఓకేనా, తోక కాలిపోతుంది. సో ఆ విధంగా. ఓకే, సో జోక్ చేశాను. నెక్స్ట్ చూద్దాం. సో రెండు వేరువేరు తీగలపై ఉన్న పక్షులు ఒకదానికొకటి తాకినప్పుడు కూడా, ఒకే పక్షి రెండు కాళ్ళు వేరువేరు తీగలపై ఉన్నప్పుడు కూడా ఇలాంటి చర్య అయితే జరుగుతుంది. పక్షికి విద్యుత్ షాక్ అనేది కలుగుతుంది. ఓకే. నెక్స్ట్ వన్, స్థిర విద్యుత్ ఆకర్షణతో పనిచేసేవి ఏవి? స్థిర విద్యుత్ ఆవేశముతో. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. జిరాక్స్ మిషన్, థర్మల్ పవర్ స్టేషన్ పొగగొట్టాల్లో దుమ్ము ధూళి కణాలను నిలిపి ఉంచే ప్రిసిపిరేటర్లు. నెక్స్ట్ వన్, పెయింట్ స్ప్రేయర్ పరికరాలు కూడా. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిని జతపరుచుము. చూద్దాము 1 by 1. మొదటిది పొటెన్షియోమీటర్. దేనికోసం ఉపయోగిస్తారు పొటెన్షియోమీటర్ అంటే? ఘటం యొక్క అంతర్నిరోధానికి ఉపయోగిస్తారు. అంటే ఆ పరికరం యొక్క అంతర్నిరోధాన్ని కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరము లేదా సాధనము. ఓకే, పొటెన్షియోమీటర్. నెక్స్ట్, వోల్ట్ మీటర్ దేనికి ఉపయోగిస్తామంటే? పొటెన్షియల్లో ఉండేటువంటి తేడాను కనుగొనడానికి. ఓకే. నెక్స్ట్, అమ్మీటర్ దేన్ని ఉపయోగిస్తామంటే? ఒక పరికరంలో విద్యుత్ ప్రవాహం ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవడానికి. నెక్స్ట్, గ్యాల్వనోమీటర్ స్వల్ప విద్యుత్ ఉనికిని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్, విద్యుత్ ఆవేశానికి SI ప్రమాణము ఏది? విద్యుత్ ఆవేశానికి SI ప్రమాణము ఏంటి? సరైన సమాధానం కూలుంబ్. నెక్స్ట్ వన్, పొటెన్షియల్ తేడాకి మరొక పేరు ఏంటి? పొటెన్షియల్ తేడాకి మరొక పేరు వోల్టేజ్. ఓకే, వోల్టేజ్. నెక్స్ట్, క్రింది ప్రవచనాల్లో సరి అయినది ఏది? 26వది. ఆన్సర్ ఆప్షన్ 3. గ్యాల్వనోమీటర్కి షంట్ నిరోధాన్ని కలిపితే అమ్మీటర్ అనేది ఏర్పడుతుంది. ఓకే. నెక్స్ట్ వన్, ఓం నియమం నిర్వచనంలో దేనిని స్థిరంగా ఉంచుతారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఉష్ణోగ్రత. నెక్స్ట్ వన్ చూద్దాం. నాన్ ఓమిక్ వాహకానికి ఉదాహరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 థర్మిస్టర్. నెక్స్ట్ వన్, R నిరోధంతో ఉండే ఒక తీగ పొడవు రెట్టింపు అయ్యేంతగా సాగదీస్తే దాని నిరోధం ఎంత అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 4R. నెక్స్ట్ వన్, విద్యుత్ పరంగా కార్బన్ రూపాంతరాలైన గ్రాఫైట్ వజ్రాలు దేని కిందికి వస్తాయి? ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్. గ్రాఫైట్ అనేది ఏమవుతుందంటే విద్యుత్ బంధకంగా పనిచేస్తుంది. వజ్రాలు విద్యుత్కి వాహకాలుగా పనిచేస్తాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, విశిష్ట నిరోధం విషయంలో సరైనది ఏది? విశిష్ట నిరోధం విషయంలో సరైనటువంటి అంశం ఆప్షన్ 3 B మరియు D సరైనవి. చూద్దాం. B,
వాహకం ఉష్ణోగ్రతపై ఆధారపడుతుంది. నెక్స్ట్ వాహకం పదార్థంపై కూడా ఆధారపడుతుంది. రెండు కూడా సరైనవే. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సమాన నిరోధకంతో ఉండేటువంటి 3 విద్యుత్ నిరోధకాలను సమాంతరంగా శ్రేణిలో 2 రకాలుగా అనుసంధానం చేస్తే 2 సందర్భాల్లో ఫలిత నిరోధాల నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది? ఓకేనా, సరైన సమాధానం ఆప్షన్ 1 1:9 నిష్పత్తిలో ఉంటాయి. నెక్స్ట్ వన్, 100 వాట్ సామర్థ్యం ఉన్నటువంటి విద్యుత్ హీటర్ను 2 నిమిషాల పాటు వినియోగిస్తే విడుదలయ్యే ఉష్ణ శక్తి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 12 × 10⁻³ జౌల్స్. ఓకే, నెక్స్ట్ వన్, పారడ్ అనేటువంటి ప్రమాణాన్ని కలిగి ఉన్న విద్యుత్ రాశి ఏది? సరైన సమాధానం ఆప్షన్ 1 కెపాసిటెన్స్. నెక్స్ట్ వన్, జౌల్ ఉష్ణ ఫలితం ఆధారంగా పనిచేసే విద్యుత్ పరికరం ఏది? జౌల్ ఉష్ణ ఫలితం ఆధారంగా పనిచేసే విద్యుత్ పరికరం ఏది? ఆన్సర్ పైవన్నీ. ఏంటది? హీటర్, ఇస్త్రీ పెట్టే, విద్యుత్ ఫ్యూజు. నెక్స్ట్ వన్, విద్యుత్ ఫ్యూజ్ తీగకు ఉండాల్సినటువంటి లక్షణము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 అధిక నిరోధము, అల్ప ద్రవీభవన స్థానం కలిగి ఉండాలి. ఓకేనా, అధిక నిరోధం ఉండాలి. ఎట్ ద సేమ్ టైం అల్ప ద్రవీభవన స్థానం కలిగి ఉన్నటువంటివే ఫ్యూజ్గా ఉపయోగిస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, శక్తి లేదా పనికి ప్రమాణము ఏది? శక్తి లేదా పనికి ప్రమాణము. ఆన్సర్ 1 మరియు 2 కిలో వాట్ అవర్. ఓకే, కిలో వాట్ పర్ అవర్. నెక్స్ట్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. నిరోధాలను సమాంతరంగా కలిపితే ఏమవుతుంది? నిరోధాలను సమాంతరంగా కలిపితే పైవన్నీ జరుగుతాయి. చూద్దాం. వాటిపై ఉండే పొటెన్షియల్ విలువలకు సమానమవుతుంది. వాటి ద్వారా ప్రయాణించే విద్యుత్ విలువలు అసమానమవుతాయి. నెక్స్ట్ వన్, ఫలిత నిరోధము నిరోధాల్లోని కనిష్ట విలువ కంటే తక్కువగా అవుతాయి. ఓకే, నెక్స్ట్ వన్, వస్తువులను ఎన్ని రకాలుగా విద్యుదావేశితం చేయవచ్చు? అంటే ఛార్జింగ్ చేయవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ చూద్దాం. విద్యుత్ ప్రేరణతో, స్పర్శలో ఉంచడం ద్వారా, పరస్పరం రాపిడికి గురి చేయడం ద్వారా కూడా విద్యుత్ ఆవేశంలో ఉంచవచ్చు వస్తువులని. నెక్స్ట్ వన్, విద్యుత్ నిరోధం లేని పదార్థాలు ఏవి? విద్యుత్ నిరోధం లేని పదార్థాలు ఆప్షన్ 3 అర్ధవాహకాలు, సెమీ కండక్టర్స్ అంటారు. ఓకే, అర్ధవాహకాలు. నెక్స్ట్ వన్, నాన్ డి గ్రాఫ్ జనరేటర్ దేన్ని ఉత్పత్తి చేస్తుంది? వాన్ డి గ్రాఫ్ జనరేటర్. ఆన్సర్ ఆప్షన్ 1 అధిక వోల్టేజీని. నెక్స్ట్ వన్, మైక్రోవేవ్ ఓవెన్లో వేడికి గురయ్యే పదార్థాల్లోని అణువులు వేటిని కలిగి ఉంటాయి? 42 ఆప్షన్ 1 ధ్రువ అణువులు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎలక్ట్రాన్ ఆవేశ క్వాంటీకరణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 3 మిల్లికాన్. ఓకే, మిల్లికాన్. నెక్స్ట్ వన్, ఏ రకమైన అపాయాల నుంచి విద్యుత్ ఫ్యూజు ఇంటిని కాపాడుతుంది? ఆన్సర్ పైవన్నీ చూద్దాం. అధిక విద్యుత్ వచ్చినప్పుడు, అంటే హై వోల్టేజ్ వచ్చినప్పుడు విద్యుత్, ఓవర్లోడ్ సమస్యల వలన, షార్ట్ సర్క్యూట్ల నుంచి కూడా ఫ్యూజ్ అనేది మనల్ని ఇంటిని కాపాడుతుంది. అంటే ఫ్యూజ్ కొట్టేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అప్పుడు అర్థమైపోతుంది మనకి. నెక్స్ట్ వన్, విద్యుత్ హీటర్ కాయిల్ని దేనితో తయారు చేస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ నిక్రోమ్. ఓకేనా, వైట్ కలర్లో ఉంటుంది నిక్రోమ్. నెక్స్ట్ వన్, కండెన్సర్ దేనిని నిల్వ చేస్తుంది? కండెన్సర్ ఆప్షన్ 4 1 and 2 విద్యుత్ ఆవేశాన్ని, విద్యుత్ శక్తిని కూడా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, అధిక ఉష్ణోగ్రతల వద్ద విద్యుత్ వాహకంగా, అల్ప ఉష్ణోగ్రత వద్ద విద్యుత్ బంధకంగా పనిచేసే పదార్థాలు ఏవి? ఆన్సర్ అర్ధవాహకాలు. సో ఫ్రెండ్స్, ఇంతటితో ఈ రోజుకు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ క్లాస్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతిరోజు గమనించాలి. సో మీకు నచ్చినట్లయితే ప్రతిరోజు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అవుతున్న వారికి మంచి ఏంటంటే మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి ఫ్రెండ్స్, రివిజన్గా ఉంటాయి మీకు. ఓకేనా, సో డీటెయిల్ క్లాసెస్ కావాలంటే కూడా మన ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి సెర్చ్ చేయండి, ప్లేలిస్ట్లో చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బై బాయ్.